హలో నమస్తే. నేను మీ నాగేశ్వర రెడ్డి. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ ఆంధ్రప్రదేశ్లో మంచిగుర్రా. ఇక ఇంటికి బియ్యము, కందిపప్పు, ఉప్పు ఇవన్నీ ఏమి రావు. ఆ మూలక పడేసిన సంచులు, అయ్యే బస్తాలు మనము దుకాణం పోయి తెచ్చుకుంటాం చూడు, అట్లానే పాత రోజులు మళ్ళీ వచ్చినాయి. మన చంద్రం సార్ ఏమన్నా కానీ కొత్తగా కొత్తగా పెట్టాడు. మళ్ళా ఆ బండ్లు ఇళ్ళ ముందుకు వచ్చి మీకు మంచిగా గిన్నెలల్లో మీ ఇంటి ముందుకే వచ్చి మీ ఇంట్లో కూడా పెట్టిపోయినారు ఇంతకుముందు రేషన్ సరుకులు. ఇక అందరూ ఆ మూలకి 5 ఏళ్ల కింద ఏమైనా కానీ పడేసిన మూలకి పడేసిన ఆ సంచులు బస్తాలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ రేషన్ కార్డు అది ఉంటుంది కదా, అది తీసుకొని పొద్దున్నే పోనరు. ఆడ క్యూ లైన్ ఉంటుంది, మళ్ళీ పొద్దుగాల జర మంచిగా తినిపోనరి. లేకపోతే అయితే ఆడ చక్కెర వచ్చి అదే కళ్ళు తిరిగి ఆడ కింద పడతారు. లైన్ ఉంటుంది, వాడు ఆ కంట్రోల్ షాప్ ఏమన్నా కానీ వాడు పోసేదాకా ఆగాలి. అరే జర పోయిరా అయ్యా, జర పోయిరా అయ్యా అని చెప్పని బతిమలాడుకోవాలి. మన చంద్రం సార్ మళ్ళీ తీసుకొచ్చిండు, సేమ్ అవే. ఆ బండ్లన్నీ పోయినాయి, ఆ ఉద్యోగస్తులు పోయిర్రు. వాలంటీర్కి అయితే ఈరోజు మంగళంలో పెట్టి డబ్బులు కొట్టి రామ్ 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 అని చెప్పించండు వాలంటీర్ వ్యవస్థకి. పాపం 5,000 జగన్మోహన్ రెడ్డి కమ్మంగా ఇస్తుంటే 10,000 అనే వరకు పాపం అబ్బా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా పోయింది. కథం 5,000 బాయే, 10,000 అంటే నమ్మి వేసిన ఓటు బాయే, చివరికి పోస్టింగ్ బాయ్. రామ్ రామ్ జై రామ్. ఇక అన్నలో జర పొద్దుగాల సంచులు తీసుకొని తొందరగా ఓన్లీ కంట్రోల్ షాప్ కాడికి పోయి మంచిగా బియ్యము అవి ఇవి తెచ్చుకోవాలి కదా. కంట్రోల్ షాప్ కాడ పోయి నిలబడి ఆ కంట్రోల్ షాప్ ఆయన బెదిరిస్తారు మళ్ళా, ఈ టైం వరకే రావాలి, ఆ టైం వరకే రావాలని. ఇంతకుముందులాగా మీ ఇష్టం వచ్చినట్టు పోతే గలవదు, టైం ప్రకారం పోవాలి, తెచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాపీగా ఉందా మీకు? జగన్ సార్ చెప్తానే ఉన్నాడు, నన్ను ఇంటికి పంపించారంటే మీరు రోడ్ల మీదకి సంచులు పట్టుకొని కంట్రోల్ షాపులకి ప్రతి ఒక్కటికి తిరిగే పని ఉంటుంది మీకు అని చెప్పని జగన్ సార్ చెప్పిండు. కానీ జగన్ సార్ని వినలే మీరు. మంచిది. మరి నా వీడియో చూసిరు కదా, ముందు ముందు ఇంకా కష్టాలు వస్తాయి. ఓకే.